హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఎగ్ కానీ ఓవెన్ కానీ లేకుండా ఆరెంజ్ ఫ్లేవర్తో ఉండే డ్రై ఫ్రూట్స్ ప్లమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ డ్రై ఫ్రూట్స్ ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలండి. దానికోసం 3 కమలాలు అయితే తీసుకున్నాను. ఈ 3 కమలాలను జ్యూస్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్తో తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసుకోవాలి. మీకు అందుబాటులో ఉండే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. వాల్నట్స్ ఉంటే వాల్నట్స్, అలాగే ఖర్జూరం కానీ, చెర్రీస్ కానీ, పుచ్చపప్పులు కానీ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే నేను ట్రూటీ ఫ్రూటీలు కూడా వేసుకుంటున్నాను. రెడ్ కలర్, గ్రీన్ కలర్లో ఉన్న ట్రూటీ ఫ్రూటీలు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా ఆరెంజ్ జ్యూస్లో ఈ డ్రై ఫ్రూట్స్ నానడం వల్ల కేక్ తినేటప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము కాబట్టి కేక్ తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఈ ప్లమ్ కేక్ అయితే తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు పంచదార వేసుకున్న తర్వాత నీళ్ళేమీ పోసుకోకూడదండి. నీళ్ళేం పోసుకోకుండా క్యారమెల్ని తయారు చేసుకోవాలి. ఇలా పంచదారను గరిటెతో పాను మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటె పెట్టకుండా 1 నిమిషం అలాగే ఉంచేయండి. మంటను మీడియంలో పెట్టుకొని గరిటె పెట్టకుండా 1 నిమిషం అలా ఉంచితే మనకు ఇలా కలర్ వస్తుంది చూడండి పైకి. ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చిన తర్వాత గరిటె పెట్టి కంటిన్యూస్గా కలపండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే 1 నిమిషానికి పంచదార మొత్తం కరిగిపోతుంది. ఇలా పంచదార మొత్తం కరిగిపోయి ఇలా పైకి బబుల్స్ వస్తుంది కదండి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి అందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా క్యారమెల్ అనేది తయారవుతుంది. ఇలా తయారైన క్యారమెల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలేనండి. కాచి చల్లార్చిన పాలు ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. అంటే పల్లి ఆయిల్ కానీ, పప్పు ఆయిల్ కానీ వేసుకోకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదాపిండి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంట సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు అందుబాటులో ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పాలల్లో వేసుకొని విస్కర్తో కలుపుకోవాలి. తర్వాత కొంచెం ముందుగా తయారు చేసుకున్న పంచదార క్యారమెల్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా విస్కర్తో పంచదార క్యారమెల్ను పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా 1 అవర్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత విస్కర్తో మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్నది చెక్క, అలాగే యాలక్కాయ, లవంగ మొగ్గను ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ ప్లమ్ కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు బయట అమ్మే ప్లమ్ కేక్ ఎలాంటి టేస్ట్లో ఉంటుంది సేమ్ అలాగే వస్తుందండి. మీరు ఎప్పుడు ప్లమ్ కేక్ చేసుకున్నా ఈ ఫ్లేవర్ని వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. గరిటె పెట్టి పైకి లేపితే రిబ్బన్లా పడాలండి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కేక్ చేసే బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ తీసుకోవాలి. లేకపోతే ఇలా స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చండి. దానికి ఆయిల్ అప్లై చేసేసి ఈ కేక్ అంటుకోకుండా ఉండడానికి కొంచెం పొడి మైదా పిండి వేసుకోవాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ని మళ్ళీ గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెలోనికి డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని కుక్కర్లో బేకింగ్ చేసుకుందాము. ఇలా కుక్కర్ను హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి అందులో స్టాండ్ పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కేక్ బ్యాటర్ని పెట్టి మంటను సిమ్లో ఉంచుకొని ఒక 40-50 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి. ఇది బేక్ అయ్యేటప్పుడు బేక్ అయిందో లేదో చూసుకోవడానికి మధ్య మధ్యలో కుక్కర్ మూత కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మన దగ్గర టూత్ పిన్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి ఇలా గుచ్చితే దానికి ఏమీ తడి అంటుకోకుండా వస్తే మనకు కేక్ అనేది రెడీ అయినట్లు. ఈ గిన్నెను దింపేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్లమ్ కేక్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఆరెంజ్ ఫ్లేవర్తో కేక్ చాలా బాగుంటుంది. మరి ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఈ ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తాయి. మరి ప్లమ్ కేక్ని మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.